అన్నమయ్య జిల్లాలో టెర్రరిస్టులు మన్సూర్, అబూబకర్ సిద్దిక్ భార్యలు రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో షమీం, సైరాభాన్లను అదుపులోకి తీసుకుని రాయచోటి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం షమీం, సైరాభాన్లకు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తర్వాత వారిద్దరిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు రాయచోటి పోలీసులు. మన్సూర్ సోదరుడు భాషా, బావమరిది జమాల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో టెర్రరిస్టులు మన్సూర్, అబూబకర్ సిద్దిక్ భార్యలు రాయచోటి పోలీసులు అరెస్ట్ చేశారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో షమీం, సైరాభాన్లను అదుపులోకి తీసుకుని రాయచోటి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం షమీం, సైరాభాన్లను అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తర్వాత వారిద్దరిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు రాయచోటి పోలీసులు. మన్సూర్ సోదరుడు భాషా, బావమరిది జమాల్ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మీరు కొద్దిగా సైడ్ పోవాలి. అన్నమయ్య జిల్లాలో సంచలనం రేపిన టెర్రరిస్టులు మన్సూర్, అబూబకర్ సిద్దిక్ భార్యలను అరెస్ట్ చేశారు రాయచోటి పోలీసులు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో షమీం, సైరాభాన్లను అదుపులోకి తీసుకున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. రాయచోటి కోర్టులో వీరిని హాజరుపరిచారు. అనంతరం షమీం, సైరాభాన్లను అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తర్వాత వారిద్దరిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. వారితో పాటు మన్సూర్ సోదరుడు భాషా, బావమరిది జమాల్ను కూడా అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మీరు కొద్దిగా సైడ్ పోవాలి. మీరు కొద్దిగా సైడ్ పోవాలి. రైట్, మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్. రమేష్
ఉగ్రవాదులను అరెస్టు చేసినటువంటి పోలీసులు వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి వస్తువులు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే మనం తీసుకున్నట్లయితే ఉగ్రవాదులు వాళ్ళు ఉపయోగించినటువంటి ల్యాప్టాప్ల దగ్గర నుంచి వాళ్ళు ఏ వస్తువులు అన్నటువంటిది వాళ్ళ దగ్గర ఉన్నాయో అన్నిటి కూడా భారీ సంఖ్యలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అంటే ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే 3 సూట్ కేసు బాంబులు కూడా ఉన్నట్లు ఇప్పటి వరకు మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది. మనం చూడొచ్చు వాళ్ళ దగ్గర విత్ సాహిత్యంతో పాటు అదే విధంగా వివిధ రకాలైనటువంటి నైఫ్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి. అంతేకాకుండా ల్యాప్టాప్స్ అంటే వాళ్ళంతా కూడా రాత్రి 12 నుంచి 3 గంటల మధ్యలో వాకీ టాకీలతో వారు ఎక్కువగా సంభాషణ జరుపుతూ వచ్చారు. సో ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి అబూబకర్ కావచ్చు, అదే సిద్దిక్ కావచ్చు. సో ఇద్దరు వేరు ప్రాంతాల్లో, ఒకరైతే కొత్తపల్లి ప్రాంతంలో ఉంటే మరొకరు ఎస్ఎన్ కాలనీ ప్రాంతంలో 2 షాపులను మెయింటైన్ చేసేవారు. సో ప్రధానంగా వీళ్ళు బట్టల దుకాణాల పేరుతో ఇక్కడ మకాం ఏర్పాటు చేసుకున్నారు. 2012 బాంబ్ బ్లాస్టింగ్ తర్వాత రాయచోటిని ప్రధాన కేంద్రంగా చేసుకుని వీరిద్దరు కూడా ఇక్కడ బట్టల వ్యాపారాల ముసుగులో తమ యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చారు. అయితే చెన్నైకి సంబంధించినటువంటి ATS యాంటీ టెర్రరిస్ట్ ఫోరం సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి తర్వాత ఉగ్ర కదలికల పైన ఉగ్రవాదుల యొక్క గత ఉన్నటువంటి ఉగ్ర కదలికలు అన్నింటిపైన కూడా అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు. సో ఒక్కసారిగా వాటిపైన ఒక నిఘా ఉంచుతూ వచ్చాయి. ఆ నిఘా నేపథ్యంలో గత 25 సంవత్సరాలుగా అటు పోలీసులకి అటు నిఘా వ్యవస్థలకి దొరకకుండా తప్పించుకు తిరుగుతూ వచ్చినటువంటి అత్యంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ని ఇప్పుడు చెన్నై యాంటీ టెర్రరిస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా అన్నమయ్య జిల్లా పోలీసులు. సో ఇద్దరు కూడా ఒక కోఆర్డినేషన్స్ తో అక్కడ దాదాపు ఒక 20 రోజులుగా ఒక ప్రత్యేక నిఘా అనేటువంటి ఉంచుతూ వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సో ఎటువంటి ఎదురు ప్రతిఘటన లేకుండా పోలీసులు ఆ యొక్క ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంలో ఒక కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. అయితే వారి వద్ద నుంచి కీలకమైనటువంటి సమాచారంతో పాటు అనేకమైనటువంటి పేలుడు పదార్థాలు, సాహిత్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి కాసేపట్లో కర్నూలు DIG కోయ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మీడియా సమావేశంలో ఈ వివరాలన్నీ కూడా వెల్లడించబోతున్నారు. సో మనం చూడొచ్చు ప్రతి అంశం అంటే ఇక్కడ ఉగ్రవాదులు ఏవేవైతే వాళ్ళు దాచుకుని ఉన్నారో వారి దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ల్యాప్టాప్స్ కావచ్చు అంటే అన్ని కూడా ఆన్లైన్ సిస్టమ్ లోనే చేస్తారు. మనం చూడొచ్చు ఇక్కడ ఇవి అత్యంత ప్రమాదకరమైనటువంటి పేలుడు పదార్థాలు. ఎందుకంటే మామూలుగా మనం చూడొచ్చు అంటే మన భారతదేశంలో ఆగస్టు 15 ప్రధానంగా టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ మొదలు పెట్టారని చెప్పినటువంటి సమాచారం పోలీసులకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ దిశగానే పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఈ యొక్క ఉగ్ర వ్యవస్థను అనేటువంటి దాడి చేయడం కూడా జరుగుతుంది. సో మనం చూడొచ్చు ప్రధానంగా ఆగస్టు 15 కు దేశంలో 3 ప్రాంతాల్లో ఉగ్ర దాడి జరగబోతుంది అన్నటువంటి కేంద్రం ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అదేవిధంగా యాంటీ టెర్రరిస్ట్ పోలీసులు సైతం అదే స్థాయిలో అప్రమత్తమయ్యారు. సో పూర్తి స్థాయిలో నిఘా ఉంచినటువంటి పోలీసులు ఇక్కడ ఇద్దరు ఉగ్రవాదులు కూడా అరెస్ట్ చేశారు. మనం చూసుకున్నట్లయితే సిద్దిక్, అదేవిధంగా ఆయన అన్నైనటువంటి మన్సూర్ అలీ. సో వీరిద్దరు కూడా కేరళ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఎక్కడ కూడా ఒకే స్థానంలో ఉండేటువంటి వ్యక్తులు కాదు. 1995 నుంచి కూడా వీళ్ళు ఉగ్ర కార్యకలాపాలలో ప్రధాన భూమిక పోషిస్తూ వచ్చారు. అయితే రాయచోటి లాంటి మారుమూల ప్రాంతంలో ఇక్కడ మనం తీసుకోవచ్చు ప్రధానంగా, ఎందుకంటే అటు బెంగళూరు కావచ్చు, ఇటు అదేవిధంగా చెన్నై కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ కావచ్చు. సో ఈ 3 ప్రధాన నగరాలకి లేదా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సెంటర్ పాయింట్ ని వాళ్ళు కార్యకలాపాలకి ప్రధాన కేంద్ర బిందువుగా ఎన్నుకున్నట్లు మనకు ప్రధాన తెలుస్తోంది. సో ఇక్కడ ఎక్కువ స్థాయిలో మనం చూసినట్లయితే వీళ్ళు ఉన్నటువంటి మాస్ ఏరియా, సో అటు సైడ్ అందరూ కూడా చాలా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంపై ఎవరిది నిఘా ఉండదు. సో నిఘా ఉండనటువంటిది ఆ ప్రాంతాలని వీళ్ళు ప్రధానంగా ఎన్నుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే బట్టల వ్యాపారం అనేటువంటి ఒక ముసుగులో ఈ యొక్క వారి యొక్క కార్యకలాపాలని కూడా కొనసాగిస్తూ వచ్చారు. అయితే వీళ్ళు ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే నెలకు ఒక్కసారి అంటే దాదాపు నెలకు ఒక్కసారి వివిధ ప్రాంతాలకు బట్టల కొనుగోలు కోసుకొని వెళితే దాదాపు నెల రోజుల పాటు మళ్ళీ తిరిగి రాయచోటికి వచ్చే వ్యక్తులు కాదు అన్న సమాచారాన్ని కూడా పోలీసులు స్వీకరిస్తూ వచ్చారు. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి కాల్ డేటా, సో ఎవరైతే ఈ అరెస్ట్ అయినటువంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళు ఉపయోగించినటువంటి మొబైల్స్ డాటా ప్రకారం కూడా ఇప్పటికే పోలీసులు పూర్తిగా ఆ దిశలో కూడా విచారణ అనేటువంటిది కొనసాగుతూ
వస్తుంది. మనం చూసాం సిద్దిక్ భార్యతో పాటు అదే విధంగా మా అలీ వీరిద్దరి యొక్క భార్యలను కూడా పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకుని రాయచోటి కోర్టులో హాజరు పెడితే వాళ్ళకి కూడా 14 రోజులు అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. వీరిని ప్రస్తుతం మనం చూసినట్టయితే కడప సెంట్రల్ జైలుకి తరలించారు. సో మరి కాసేపట్లో ఉగ్రవాదుల వద్ద ఏవైతే కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా పేలుడు పదార్థాలు కావచ్చు, సో వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పోలీసులు ఇక్కడ ప్రదర్శన చేస్తూ మీడియా సమావేశంలో చెప్పబోతున్నారు. మరి కాసేపట్లో కర్నూలు డిఐజీ పోయా ప్రవీణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వివరాలని కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది చెప్పవచ్చు. చక్రే. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.